చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనములో మనము ఈ విధంగా చదువుతాం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. పాప కారణంగా మనిషి యొక్క ఆత్మీయ దృష్టి క్రమంగా బలహీనమవుతూ ఉంది. పరలోక సంబంధమైన విషయాలు మరియు దేవుని ఆలోచనలు అతనికి సాధారణంగా సాధ్యము కానివిగా, అసంభవమైనవిగా మరియు కఠినమైనవిగా కనిపిస్తాయి. ఈ చీకటి కారణంగా అతని జీవితంలో ఎలాంటి మార్గదర్శనము ఉండదు. మనిషి తన సొంత ఆలోచనను మరియు ఉపాయాలను వెలుగుగా భావించి గొప్ప మోసంలో జీవిస్తూ ఉన్నాడు. అతను వెలుగుగా భావించేది నిజానికి అది చీకటే. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు, ఆ చీకటి ఎంత గొప్పదో. ఈ చీకటి నుండి మనిషిని రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నరవతారిగా వచ్చి మనుషుల పాప భారాన్ని తనపై వేసుకొని వాటికి రావలసిన శిక్షను తానే అనుభవించి శిలువపై బలిగాను అర్పణముగాను అర్పించబడ్డాడు. ఆయన మరణించి మృతులలో నుండి తిరిగి లేచెను. తద్వారా ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా నిత్య జీవాన్ని పొందుదురు. అప్పుడే వారి ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. వారి జీవిత లక్ష్యం దేవుని కొరకు జీవించడం మరియు సంతోషపరచడమే అవుతూ ఉంది. వారి జీవితంలో నిజమైన వెలుగు ఉంటుంది. మీరు కూడా అలాంటి నిజమైన ఆత్మీయ వెలుగును పొందాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థిస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.